మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మాకు 64 జీవో అని చెప్పేసి 3 జిల్లాలకు మాకు తక్కువ వేతనాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ 4 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాం. అయినా కూడా ఏ అధికారి వచ్చి కూడా మాకు ఏ స్పందన చేయలేదు. ప్రతి హాస్టళ్ల ముందు రియాలైజ్ సమ్మె చేసుకుంటూ ఉంటున్నాం, కానీ ఏ అధికారి కూడా వచ్చి మాకు ఎలాంటి సమాధానం చెప్పి ఇవ్వకుండా. కాబట్టి అదేవిధంగా ఇవాళ మేము కలెక్టర్ డీడీ గారికి వచ్చేసి మేము మా సమ్మె వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్లను పరిష్కారం చేసేంత వరకు ఇండే ఉంటాం. 64 జీవో రద్దు చేయాలి. మాకు కావాల్సింది టైం స్కేల్ విధంగా మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని వేళ ఇక్కడ నుండి కదిలే సమస్య లేదు. కంపల్సరీ మాకు కావాల్సింది 64 జీవో రద్దు చేసి టైం స్కేలే పెట్టాలి. గతకు పాల్గొనుకుంటూ హాస్టల్ ముందు ఉంటాం. బయట వాళ్ళు వచ్చి కూడా వంట వండినా కూడా మేము రానియకుండా డిమాండ్ చేస్తున్నాం. మేమే అక్కడ గేట్ల ముందు ఉండి హాస్టల్ గేట్ల ముందు ఉండి సమ్మె చేస్తాం. ఏ ఒక్క ప్రైవేట్ వర్కర్ వచ్చి కూడా సమ్మె వంట వండినా కూడా మేము ఊకునే సమస్య లేదని చెప్పు. జిల్లా కలెక్టర్ గారికి కోసం ఈయన ఉండటానికి వాళ్ళు పూనుకోవడం జరిగింది. ఇప్పటికే ఈరోజు పొద్దున గిరిజన హాస్టళ్లలో భోజనాలు వండలేదు, టిఫిన్లు పెట్టలేదు. మధ్యాహ్నం కూడా టిఫిన్లు పెట్టే ప్రసక్తి లేదు. కలెక్టర్ గారు, డీడీ గారు వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ డైలీ వేజ్ వర్కర్లు లేచే ప్రసక్తి ఉన్నది. లేకుంటే ఎట్టి పరిస్థితులలో ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు.